హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు నేనేం బ్రేక్ఫాస్ట్ చేశాను, అలాగే లంచ్కి వచ్చి ఏం చేశాను ఈ వ్లాగ్లో చూసేసేయండి. ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్కి అయితే ఊతప్పం వేస్తున్నాను. అది కూడా ఊతప్పం కూడా 2 స్టైల్స్లో వేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చి అన్నీ మిక్స్ చేసేసి పిండిలోనే వేసుకోవచ్చు, అది ఓల్డ్ స్టైలు. తర్వాత వచ్చి ఫస్ట్ పెనం మీద పిండేసి దాని మీద వేసుకోవచ్చు అనమాట. నాకైతే పిండిలో మిక్స్ చేసి వేస్తేనే ఎక్కువ ఇష్టము. కాకపోతే ఇక్కడ మా హస్బెండ్కి పైన వేస్తే ఇష్టం కాబట్టి నేను పిండిలో మిక్స్ చేయలేదు. సో పిండి వేసి దానిపైన వెజిటేబుల్స్ వేసాను అనమాట. జస్ట్ ఆనియను, క్యారెట్ తురుము, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. ఆవాలు జీలకర్ర హెల్త్కి చాలా మంచిదండి. జీలకర్ర అయితే నేను ప్రతి దాంట్లో ఎక్కువే యాడ్ చేస్తానన్నమాట. ఇక్కడ నాకు వచ్చి కొంచెం కారప్పొడి కూడా పైన వేసుకున్నాను. నాకు కొంచెం స్పైసీగా ఉండాలి, అందుకని కారప్పొడి కూడా వేసుకున్నాను అనమాట. అలాగే టమోటా చట్నీ, పుదీనా చట్నీ, పల్లీ చట్నీ వేసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ మీకు ఇడ్లీ చూపిస్తున్నానండి. మార్నింగ్ ఇడ్లీ పెట్టాను, అవి ఉండిపోయాయన్నమాట, అవి చూపిస్తున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని కాఫీ ప్రశాంతంగా తాగుదామని కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. కాఫీ వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కంపల్సరీ తాగుతానండి. లంచ్కి వచ్చి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. జస్ట్ వెజిటేబుల్ రైస్ అంటే నేనేం మసాలా పెద్ద యాడ్ చేయనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తాను, కొంచెం ధనియాల పౌడరు, తిరగమాతలోనే చెక్క మొగ్గ అవి వేస్తానన్నమాట. ఆనియన్స్, టమోటా, ఇంకా ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసేస్తాను. క్యారెట్, బీన్స్ ఉన్నది, అవి యాడ్ చేశాను. పొటాటో కూడా ఉంది కానీ పొటాటో యాడ్ చేయలేదు, ఎందుకంటే సపరేట్గా పొటాటో ఫ్రై చేద్దామని యాడ్ చేయలేదన్నమాట. అలాగే ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసాను, ఉప్పు, కారం, రైసు అన్నీ వేసేసి రైసు వాటర్ తీసేసి వేయాలండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది. తర్వాత వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ రైస్ అయిపోయే లోపల నేను ఇక్కడ పొటాటో ఫ్రై చేస్తున్నానండి. పొటాటోని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, రౌండ్గా కట్ చేసుకున్నాను. అది ఎవరిష్టం వాళ్ళదండి, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేశాను అనమాట. అలాగే మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచిదండి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంది, అసలు నిజంగా చాలా బాగుంది. విడిగా స్నాక్ లాగా కూడా తినొచ్చు అనమాట. ఉప్పు, పసుపు యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకరు ఇట్లా ఫ్రై చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా కూడా అనిపిస్తుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. నేను ఎక్కువ బిర్యానీలోనే యాడ్ చేస్తాను, కుర్మాలో యాడ్ చేస్తాను. అప్పుడప్పుడు ఇలా ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా నాకు ఫ్రైలోనే బాగా నచ్చింది బిర్యానీ కన్నా మీల్ మేకరు. బిర్యానీలో వేస్తే అంత ఏమీ టేస్ట్ ఉండదు, అంటే బిర్యానీలో కూడా బాగుంటుంది కానీ ఇట్లా ఫ్రైలో ఇంకా టేస్ట్గా ఉందనిపించింది. ఇక్కడ ఈ ఫ్రైలో నేను వచ్చి ఏం వేసానంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసానండి. లాస్ట్లో కరివేపాకు వేసి కలిపేశాను. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, నిజంగా చాలా బాగుంది. నాకైతే బిర్యానీలోకి ఫ్రైలా నంచుకోవడానికి చాలా బాగా నచ్చింది అనమాట. రైస్ చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.